ఓకే. టుడే మనం ఏం చేద్దామంటే యూజీసీ నెట్ డిసెంబర్ 2025కి ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే మూక్స్ అనే దాని మీద మనం చూద్దాం. మూక్స్ అనేది ఏంటంటే మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్. సో బేసిక్గా సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఫ్రీగా యాక్సెస్ చేయగలిగే ఆన్లైన్ కోర్సెస్ అన్నమాట. సో మ్యాసివ్ అంటే పదానికి అర్థం ఏంటంటే చాలామందికి ఓపెన్, ఎవరైనా చదవడం. ఆన్లైన్ అంటే ఇంటర్నెట్ బేస్డ్. కోర్స్ వచ్చేసి ఏంటంటే స్ట్రక్చర్డ్ లెర్నింగ్, ఒక సిస్టమేటిక్ వేలో కానీ మనం చదువుతున్నట్టయితే ఏదైనా టాపిక్ని, సో దాన్నే స్ట్రక్చర్డ్ అంటాం. సో ఈ కోర్సెస్ అనేవి స్ట్రక్చర్డ్గా ఉంటాయి. ఇది ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఏంటంటే మనం అసలు వై మూక్స్ అనేది స్టార్టెడ్. ఎడ్యుకేషన్ ఎక్స్పెన్సివ్ అవ్వడం వల్ల, క్వాలిటీ ఫ్యాకల్టీ ఎడ్యుకేటర్స్ అందరికీ దొరక్కపోవడం వల్ల, గ్లోబల్ లెర్నర్స్కి కూడా యాక్సెస్ ఇవ్వడం కోసం, అలానే వర్కింగ్ పీపుల్కి ఫ్లెక్సిబిలిటీ ఇవ్వడం కోసం. సో ఫస్ట్ మూక్ అనేది ఎవరు కాయిన్ చేశారు? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది జార్జ్ సైమన్స్ ఇంకా స్టెఫెన్ డోనీస్ అనే ఇద్దరు వ్యక్తులు కాయిన్ చేశారు ఈ టర్మ్ని ఇన్ 2008లో. వాళ్ళు ఏం చెప్పారంటే కనెక్టివిజం అండ్ కనెక్టివ్ నాలెడ్జ్ అనేదే మూక్ అని. అర్థమైందా? అంటే మనం వేరే వేరే ప్లేసెస్ నుంచి కూడా కనెక్ట్ అవ్వి మనం కనెక్ట్ చేసుకొని ఆ నాలెడ్జ్ మనం గెయిన్ చేయడం, దాన్ని కనెక్టివిజం అండ్ కనెక్టివ్ నాలెడ్జ్. ఇది ఇంపార్టెంట్. తర్వాత వచ్చేసి ఇంపార్టెంట్ ఫీచర్స్ అన్నమాట. సో ఒకే క్లాస్ రూమ్లో ఈ కోర్స్ తీసుకుంటే ఓన్లీ లిమిటెడ్ పార్టిసిపేట్స్. అంటే నేను చిన్న వర్క్షాప్ కండక్ట్ చేయాలి అనుకుంటే అందులో మ్యాక్సిమం 30 to 40 మెంబర్స్ మాత్రమే ఇంక్లూడ్ చేయగలను, లేదా ఒక మ్యాక్సిమం 100. బట్ ఈ మూక్స్ వల్ల 1000 lakhs ఆఫ్ పార్టిసిపెంట్స్ అనేవాళ్ళు మనకి మనం వాళ్ళకి లెర్నింగ్ ఆపర్చునిటీ ఇస్తున్నాం అనమాట. ఏజ్ లిమిట్ లేదు, క్వాలిఫికేషన్ లేదు, డిజిటల్ ప్లాట్ఫామ్స్లో నేర్చుకోవచ్చు, స్ట్రక్చర్డ్ సిలబస్ ఉంటుంది, మాడ్యూల్స్ ఉంటుంది, వీక్లీ సెల్ఫ్ బేస్డ్ మాడ్యూల్స్ ఉంటాయి, వీడియో లెక్చర్స్ ఉంటాయి, రీడింగ్ మెటీరియల్స్, క్విజ్, అసైన్మెంట్స్ అన్నీ కూడా ఉంటాయి. పియర్ ఇంటరాక్షన్ ద్వారా కూడా వాళ్ళు నేర్చుకోవచ్చు. సర్టిఫికేట్స్ పెయిడ్ ఆఫ్ ఫ్రీ ఉంటాయి. తర్వాత వచ్చేసి ప్రోగ్రెస్ అనేది ట్రాక్ చేయగలుగుతాం, గ్రేడింగ్ కూడా. సో మనం ఎంతవరకు ఈ కోర్సును కంప్లీట్ చేసాం, మనం ఇంకా ఎంత కంప్లీట్ చేయాల్సింది, మనకి ఇప్పటివరకు చేసిన దాని మీద మన స్కోర్ ఎంత వస్తుంది, మన గ్రేడ్స్ ఎలా ఉన్నాయి, మనం ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా మనం ట్రాక్ చేసుకోగలుగుతాం. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్. నేను ఇప్పటి వరకు చూసిన అన్ని పేపర్స్లో, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో కూడా ఇది చాలా చాలా కామన్గా కనిపించిన క్వశ్చన్. సో టైప్స్ ఆఫ్ మూక్, ఇందులో 2 types ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి సి మూక్ అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చేసి ఎక్స్ మూక్. అంటే ఎక్కువ ప్రిఫర్ చేసే వాటిలో ఇది కూడా ఒకటి. ఓకేనా? ఈ సి మూక్ అనేది ఏంటంటే కనెక్టివిస్ట్ మూక్ అంటారు. సో ఇది ఓల్డ్ టైప్ అనమాట. లెర్నర్ డ్రైవెన్, తర్వాత డిస్కషన్ బేస్డ్, తర్వాత నో స్ట్రిక్ట్ సిలబస్, తర్వాత హైలీ ఇంటరాక్టివ్. దీని ఎగ్జాంపుల్ వచ్చేసి ఎర్లీ ఎక్స్పెరిమెంటల్ మూక్స్ అనమాట. అంటే ఒక స్టార్ట్ చేసిన కొత్తలో ఏ మూక్స్ అయితే ఉన్నాయో దాని రిలేటెడ్ అన్నీ కూడా ఎర్లీ ఎక్స్పెరిమెంటల్ మూక్స్. సో అది దీని ఎగ్జాంపుల్. మీకు క్లియర్ అయింది అనుకుంటున్నాను సి మూక్స్ మీద. ఇప్పుడు వచ్చేసి మనం ఎక్స్ మూక్స్కి వెళ్దాం. ఎక్స్టెండెడ్ మూక్స్ అనమాట. ఇవి మోడర్న్ టైప్, టీచర్ డ్రైవెన్, స్ట్రక్చర్డ్ సిలబస్. టీచర్ డ్రైవెన్ ఇది గుర్తుపెట్టుకోవాలి. స్ట్రక్చర్డ్ సిలబస్ ఉంటుంది, వీక్ వైజ్ టైం లైన్ ఉంటుంది, తర్వాత అసెస్మెంట్స్ అనేది కంపల్సరీ, తర్వాత సర్టిఫికేషన్ ఆప్షన్ కూడా ఇస్తున్నారు. ఎగ్జాంపుల్స్ వచ్చేసి స్వయం ప్లాట్ఫామ్, కోర్సెరా, ఎడెక్స్, ఇంకా ఎన్పిటిఎల్. ఇప్పటి వరకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ మూక్ ప్రొవైడర్స్. గ్లోబల్గా మనకి ఎవరైతే ఈ సర్వీసెస్ని, మూక్ కోర్సెస్ని అయితే ఎవరైతే అందిస్తున్నారో వాళ్ళ గురించి మనం చూద్దాం. ఇప్పుడు కోర్సెరా, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ. కోర్సెరా అనేది చాలా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళు వాళ్ళ యొక్క స్టూడెంట్స్కి ఫ్రీగా కూడా ప్రొవైడ్ చేసి కోర్సెస్ అనేది కంప్లీట్ చేసి వాళ్ళ స్కిల్ ఎన్హాన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సెకండ్ వచ్చేసి ఎడెక్స్ అనమాట. ఇది హార్వర్డ్ ఇంకా ఎంఐటి కలిపి లాంచ్ చేసిన ప్రోగ్రామ్. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలాసార్లు ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్లో ఇది ఒకటి. నెక్స్ట్ ఫ్యూచర్
ఫ్యూచర్ లోన్ వచ్చేసి యూకే బేస్డ్. తర్వాత ఖాన్ అకాడమీ ఫ్రీ ఎడ్యుకేషన్, ఇది అందరికీ తెలిసిందే. ఓకేనా. సో నేను ఎగ్జామ్లోని కొన్నిసార్లు అడిగే క్వశ్చన్ అని చెప్పాను కదా, హార్వర్డ్ ఇంకా MIT జాయింట్లీ లాంచ్ విచ్ మూక్ ఎడెక్స్, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్ వచ్చేసి ఇండియన్ మూక్స్. స్వయం అనేది 2017లో లాంచ్ చేశారు. ఇది లార్జెస్ట్ ఇండియన్ మూక్ పోర్టల్. ఫ్రీ కోర్సెస్ ఉంటాయి, పెయిడ్ సర్టిఫికేట్స్ ఉంటాయి, క్రెడిట్ ట్రాన్స్ఫర్ ఫెసిలిటీ ఉంది, 4 క్వాడ్రంట్స్ ఉంటాయి. ఈ 4 క్వాడ్రంట్స్ నేను చెప్తాను. కోర్సెస్ ఆఫర్డ్ బై IITs, IIMs ఇంకా IGNO వాళ్ళందరూ చేస్తుంటారు అనమాట. ఇది స్వయం కోసం. నెక్స్ట్ వచ్చేసి NPTEL. ఓకేనా. NPTEL మూక్స్, ఇందులో మనం ఇంజనీరింగ్ తర్వాత టెక్నాలజీ సైన్స్ కోర్సెస్ అనేది చూస్తూ ఉంటాం. తర్వాత IITs అనేది వాళ్ళు డెవలప్ చేశారు. ఇవి స్వయం వీటిని హోస్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇందులో వీక్లీ అసెస్మెంట్స్ ఉంటాయి. ఇన్ కేస్ మనకు సర్టిఫికేట్ కావాలనుకుంటే దీనికి కూడా సెంటర్స్ ఉంటాయి. సో ఆ సెంటర్కి వెళ్ళి మనం ఎగ్జామ్ రాస్తే మనకి సర్టిఫికేట్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. తర్వాత వచ్చి IGNO మూక్స్ వచ్చేసి ఇందులో మనం హ్యుమానిటీస్ ఇంకా సోషల్ సైన్స్ కోర్సెస్ చూస్తూ ఉంటాం. ఇందులో మనకు ఫ్లెక్సిబుల్ లెర్నింగ్ ఉంటుంది. తర్వాత వచ్చేసి స్వయం లోకల్ చాప్టర్స్. స్వయం లోకల్ చాప్టర్స్లో ఏంటంటే కాలేజెస్ అనేవి స్వయంతో టైప్ అవ్వ ఉండడం వల్ల స్టూడెంట్స్కి మెంటర్ సపోర్ట్ అనేది దొరుకుతుంది. ఎప్పుడైతే మెంటర్ సపోర్ట్ ఉందో వాళ్ళకి ఈజీగా ఎక్కువ యాక్సెస్ దొరుకుతుంది అనమాట, ఎక్కువ సపోర్ట్ అనేది దొరుకుతుంది అనమాట, వాళ్ళ ప్రాబ్లమ్స్ని ఈజీగా వాళ్ళ లెవెల్లో క్లియర్ చేసుకోవడానికి. ఇక్కడ వరకు అర్థమైందని అనుకుంటున్నాను. తర్వాత క్వాడ్రంట్స్కి వెళ్దాము. సో క్వాడ్రంట్స్ అనేవి వెరీ 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 ఇంపార్టెంట్. యూజీసీ నెట్ NTA ఫేవరెట్ క్వశ్చన్. క్వాడ్రంట్ 1 వచ్చేసి వీడియో లెక్చర్స్, క్వాడ్రంట్ 2 వచ్చేసి రీడింగ్ అండ్ కంటెంట్, క్వాడ్రంట్ 3 వచ్చేసి డిస్కషన్ ఫోరమ్స్, అండ్ క్వాడ్రంట్ 4 వచ్చేసి అసైన్మెంట్స్, క్విజెస్, టెస్ట్స్. సో డైరెక్ట్ MCQs అడుగుతూ ఉంటారు. విచ్ క్వాడ్రంట్ ఆఫ్ స్వయం ప్రొవైడ్స్ అసైన్మెంట్స్. సో మనం ఆన్సర్ ఏం చేయాలంటే క్వాడ్రంట్ 4 లేదా క్వాడ్రంట్ 2 ఈజ్ రిలేటెడ్ టు విచ్ టైప్. అప్పుడు మనం ఏం చేయాలంటే రీడింగ్ కంటెంట్ రిలేటెడ్ ఉన్న వాటిని మనం చెక్ చేసుకోవాలి. సో క్వాడ్రంట్స్ అనేది మీకు అర్థమైందా? ఇందులోంచి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. రీసెంట్గా అయిన APRSETలో కూడా దీని గురించి ఒక క్వశ్చన్ అడగడం అయితే జరిగింది పేపర్ 1లో. నెక్స్ట్ వచ్చేసి అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి. సో అడ్వాంటేజెస్ అనేవి ఏంటంటే దీనివల్ల మనకు ఉపయోగాలు, లో కాస్ట్, ఫ్రీ, బెస్ట్ నేషనల్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేటర్స్ ఉంటారు, ఎనీ టైం లెర్నింగ్ అనమాట, అదే ఫ్లెక్సిబిలిటీ. తర్వాత స్కిల్ డెవలప్మెంట్ని, స్కిల్ ఎన్హాన్స్ చేసుకోవడానికి యూజ్ చేస్తాము. తర్వాత దీని యొక్క సర్టిఫికేట్స్ అనేవి మనకి యాడ్ ఆన్ వాల్యూ లాగా ఉంటాయి. హెల్ప్స్ రూరల్ స్టూడెంట్స్ లైఫ్ లాంగ్ లెర్నింగ్. తర్వాత ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే క్రెడిట్ ట్రాన్స్ఫర్ బెనిఫిట్. లిమిటేషన్స్ వచ్చేసి హై డ్రాప్ అవుట్ రేట్స్ ఉంటున్నాయి. ఎందుకంటే స్టూడెంట్స్ అనేవాళ్ళు వాళ్ళు కోర్సెస్లో ఎన్రోల్ చేసుకుంటున్నారు, కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే కంప్లీట్ చేయలేకపోతున్నారు. అది మేబీ బికాజ్ ఆఫ్ వేరియస్ రీజన్స్ అనమాట. తర్వాత నో ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్, రిక్వైర్స్ హై స్పీడ్ ఇంటర్నెట్, ఇవన్నీ కూడా. తర్వాత మూక్స్ ఇన్ ఇండియా మూక్స్ ఇంకా ట్రెడిషనల్ లెర్నింగ్ నుంచి ఒక్కొక్క లైన్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ట్రెడిషనల్ వచ్చేసి క్లాస్ రూమ్, టీచర్ సెంట్రిక్, ఫిజికల్ ప్రెజెన్స్. మూక్స్ వచ్చేసి ఆన్లైన్, సెల్ఫ్ బేస్డ్, ఓపెన్ టు ఆల్. తర్వాత మూక్స్ ఇన్ ఇండియా ఏంటంటే NEP 2020 గురించి మీరు వినే ఉంటారు, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. అది బ్లెండెడ్ లెర్నింగ్ ప్రమోట్ చేయడం కోసం. బ్లెండెడ్ అనేది ఏంటంటే ఆన్లైన్ ప్లస్ క్లాస్ రూమ్ టీచింగ్. ఇది ఒక ఇంపార్టెంట్ మూక్కి రిలేటెడ్ పాయింట్. తర్వాత CBCS సిస్టమ్ అనేది ఏంటంటే చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ అనమాట. సో దీనివల్ల మనం స్వయంలోనే ఏదైతే కోర్సెస్ చేస్తున్నామో ఆ క్రెడిట్స్ని మనం యూనివర్సిటీకి ఇస్తే దే విల్ యాక్సెప్ట్ అనమాట. UGC allows 40% క్రెడిట్స్ ఫ్రమ్ స్వయం. ఓకేనా. సో రీసెంట్ డెవలప్మెంట్స్ ఏంటేంటి మూక్స్లో, ఇది ఒక డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్. తర్వాత ABC అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ ఇంటిగ్రేషన్. దీని ద్వారానే మనకి క్రెడిట్స్ అనేవి ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉంటాయి. ఇంకా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఒక్కసారి మనం ఆ కోర్స్ చేసి ఆ క్రెడిట్స్ ట్రాన్స్ఫర్ అయ్యాక మళ్ళీ దాన్ని రీయూజ్ చేయలేం, అదొకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత వర్చువల్ ల్యాబ్స్ ఇంటిగ్రేషన్ అన్నమాట. వర్చువల్ ల్యాబ్స్ ఏంటంటే మనం ఇది ఆన్లైన్ కోర్సెస్ అవ్వడం వల్ల మనం చాలాసార్లు ప్రాక్టికల్గా చూడడం, ల్యాబ్స్లో వర్క్ చేయడం, ఆ ఎక్స్పీరియన్స్ అనేది కోల్పోతున్నాం.
సో దీనివల్ల ఏం చేస్తున్నారంటే వర్చువల్ ల్యాబ్స్ మనం అక్కడ లేకపోయినా కూడా మనం ఉన్న ఫీలింగ్ వచ్చేలాగా ఆ ల్యాబ్స్ మీద వర్క్ చేయడం, దాన్ని ఇంటిగ్రేట్ చేయడంలో ఉంటుంది అనమాట. ఇక్కడ వరకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. తర్వాత లాస్ట్ సెక్షన్ వచ్చేసి ఎగ్జామ్ లెవెల్ MCQs. ఇది చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ లెవెల్ MCQs. మూక్స్ ఫుల్ ఫామ్ ఏంటి, హూ లాంచ్డ్ స్వయం, MHRD ఆర్ MOE ఏదైనా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మూక్స్ ఫుల్ ఫామ్ వచ్చేసి మ్యాథ్స్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్. ఓకే కదా. తర్వాత వచ్చేసి స్వయం లాంచ్డ్ ఇన్ విచ్ ఇయర్ వచ్చేసి 2017. తర్వాత స్వయం క్వాడ్రంట్ కౌంట్ ఎన్ని, 4. తర్వాత ఈ మూక్కి CX మూక్కి డిఫరెన్సెస్ ఏంటి, విచ్ మూక్ అలౌస్ క్రెడిట్ ట్రాన్స్ఫర్, అది కూడా స్వయమే ఇండియన్ సిస్టంలో. తర్వాత edX అనేది ఎవరు స్టార్ట్ చేశారు, సో అది హార్వర్డ్ ఇంకా MIT అనమాట. సో ఇప్పటి వరకు మీరు వీడియోని చూసి మీరు ఏదో ఒకటి నేర్చుకున్నాను అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంకా ఇంపార్టెంట్ ఆర్ రిక్వైర్డ్ కంటెంట్ని ఎలాగైనా కూడా చేసి మీ ముందుకు తీసుకురావాలని చాలా కష్టపడుతున్నాం. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని మన యొక్క బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మనం చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు వచ్చేస్తుంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.